ఇప్పుడు బేసిక్‌గా శ్రీలీల వీళ్ళందరూ వస్తూ ఉంటారు గదా! వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ ఒక 20 మంది ఉంటారు. బేసిక్‌గా నార్మల్ పీపుల్ తోటి పిక్చర్స్ తీసుకోవడం అనేది ఇట్స్ టూ టఫ్ అనమాట. నార్మల్ పీపుల్ వచ్చి వాళ్ళతో పిక్చర్ తీసుకోవాలంటే టూ టఫ్ యాహ్! యాహ్! అనమాట. బట్ ఫస్ట్ థింగ్ ఇప్పుడు అందరూ శ్రీలీల అంటే ఒకరికొకరు నచ్చుతారు. బట్ యూ ఆర్ ఆల్సో లైక్ మన తెలుగు యాక్టర్స్ అండి. మన తెలుగు నటి అందరూ ఏమంటారు మన తెలుగు సినిమాల్లో తెలుగు యాక్టర్స్ని తీసుకుని రావట్లేదు. బట్ నీలాంటి మంచి అందమైన అమ్మాయి ఉన్నప్పుడు తీసుకోవాలి కదా మూవీస్లో కూడా వాళ్ళు కూడా. అబ్బబ్బబ్బా! అండ్ ఇప్పుడు అందరూ శ్రీలీల అంటున్నారు. ఇక్కడ ఐశ్వర్య కూడా ఉంది. ద పీపుల్ నీట్ టు యాహ్! కన్సిడర్ అనమాట. ఐ హర్డ్ బట్ యు ఆర్ గెటింగ్ మచ్ మోర్ ఆఫర్స్ అండ్ ఆల్సో యూ గాట్ ఇన్ ద సిరీస్ యాజ్ వెల్. యెస్. సో, అంటే గ్యాప్ లేకుండా నువ్వు బిస్కెట్స్ చేస్తూనే ఉన్నావు కదా అని అలా కూర్చొని వింటూ ఉన్నాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. అది గ్యాప్ లేకుండా గ్యాస్ కొడుతున్నా అంటావా? భజన. భజన సార్ భజన. సో, ఎనీవే యాహ్! నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్‌తో ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో, ఎందుకు అంటే మన గురించి అంతా తెలిసి ఉంటారు కదా! సో, కొంచెం భయం ఉంటది. నాకు కూడా కష్టంగా ఉంది బట్ ఐఎమ్ ఓపెన్ బుక్ కాబట్టి ఇట్స్ ఫైన్. ఏంటి బేసిక్గా నీకు చాలా మూవీ ఆఫర్స్ వచ్చాయి. యాహ్! కానీ కొన్ని సంఘటనల వల్ల ఆ మూవీ ఆఫర్స్ లైక్ అంటే ఆల్మోస్ట్ సైనింగ్ దాకా వచ్చి ఆగిపోయినాయి అని విన్నాను. ఎందుకంటావు? ఎందుకు అంటే ఎవరికి తెలియనిది ఏం లేదు. సో దేర్ సమ్ థింగ్స్. అంటే ఆ థింగ్స్ ఏంటో ఆ థింగ్స్ ఏంటో అంటే ఉంటాయి, కొన్ని థింగ్స్ ఉంటాయి వాటికి అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు మీరు అడిగిన మనీ ఇవ్వలేకపోతున్నారా? మనం మరి అంత డిమాండెడ్ కాదు కానీ బట్ ఫ్యూ థింగ్స్ ఎవ్రీవన్ నోస్ లైక్ ఓకే. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కొన్ని కమిట్మెంట్స్. yes I don't want to use that word but ఓకే. yeah. సో దానివల్ల అలా అలా ఆగిపోతూ ఇక్కడే ఉండాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ హ్యాపీ. నేను ఏదైతే ఇప్పుడు చేస్తున్నానో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పుకోవచ్చు. నిజంగానే అమెరికా వచ్చిన ఇంతమంది గుర్తుపడుతూ ఆ గుర్తింపు గెలుచుకోవడం అనేది చాలా టఫ్ పార్ట్. బట్ అది వచ్చేసింది. యా టు ఆల్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చేస్తే ఐశ్వర్యని ఇఫ్ దే వాంట్ టు కాస్ట్ దే ఓన్లీ నీడ్ టు కాస్ట్ ఫర్ యాక్టింగ్, నాట్ ఫర్ ఎనీ అదర్ థింగ్స్. అంతేనా? మేబీ ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చాక ఆపర్చునిటీస్ కూడా రాకపోవచ్చు. అమ్మో ఈ అమ్మాయిని కలిగితే ఇక్కడ ఏ ఇంటర్వ్యూలో ఏం చెప్తుందా అని. బట్ యా బట్ ఎనీవే ఇప్పుడు వాళ్ళకి వెళ్ళినా కూడా వాళ్ళకి అదే అవన్నీ చెప్తారు కామన్. కదా. సి అలానే అనట్లేదు నేను. అలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అలాగే జెన్యున్ గా చేసినవి కూడా ఉన్నాయి. సో జెన్యున్ ఆఫర్స్ కూడా ఉంటాయి, అవి నేను పిక్ చేసుకుంటూ ఉన్నాను కాబట్టి. సో ప్రెటీ మచ్ ఇప్పుడు ఆ ఒకటి అడకలో కెమెరాలు చేసినట్టున్నావు కదా. ఐఎమ్ హ్యాపీ, సూపర్ హ్యాపీ ఫర్ దట్. అవును కదా. యా అండ్ దెన్ మెర్సీ కిల్లింగ్ యా దట్ వాస్ గుడ్. అండ్ దెన్ నాతో నేను అండ్ తురుమ్ ఖాన్స్ వాటికి కూడా మంచి నేమే వచ్చింది. బట్ పెద్ద మూవీ రిలీజెస్ ఉన్నప్పుడే చిన్న మూవీస్ రిలీజ్ అవ్వడం వల్ల కొంచెం అంత బయటికి రాలేదు కానీ బట్ చూసిన వాళ్ళంతా చాలా బాగున్నాయి అని చెప్పి. ఓకే. సో ఇంకా నెక్స్ట్ బిగ్ మూవీస్ ఏదో వచ్చినాయి అని విన్నాను ఆఫర్. ఉన్నాయి బట్ అవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. యా